కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకునను. సామెతలు 20:28. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 3, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోక నిత్య సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక, నీకు దొరుకునుగాక. ఇక్కడ కృప అలాగే సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. ఈ రెండు కలిసినప్పుడు రాజును కాపాడతాయట. కృప వల్లే మనం కాపాడబడేది. కృప వల్లే మన దోష శిక్ష మన మీద పడుకోకుండా యేసు ప్రభు వారి మీద పడింది. మనల్ని శాపాన్ని ఇచ్చి, నరకాన్ని ఇచ్చి, ఉగ్రతని దేవుడు తప్పించారు. అంతేకాదు, కృప వలన అతడు తన సింహాసనం స్థిరపరచుకున్నాను. నీ జాబ్ నీకు స్థిరపరచబడాలి, నీ ఫ్యామిలీ నీకు స్థిరపరచబడాలి, నీకు స్థిరమైన కలిమి, స్థిరమైన ఆశీర్వాదాలు, స్థిరమైనటువంటి మినిస్ట్రీ, ఇవన్నీ ఉండాలంటే కృప కావాలి. దావీదుకి ఆ కృప ఇచ్చాడు కాబట్టి తరతరాలు ఆ సింహాసనం స్థిరపరచబడింది. దేవుడు ఈరోజు నాకు కృపను అనుగ్రహించి, ఈ పరిచయంలో కృపను అనుగ్రహించి నన్ను గొప్ప స్థాయికి లేవనెత్తి స్థిరపరచునుగాక, మన బిడ్డలను స్థిరపరచునుగాక. కృపా సత్యములు దేవుడు మనల్ని కాపాడునుగాక. ఫ్రెండ్స్, ఈ కృప నీకు నాకు సమృద్ధిగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆత్మీయంగా బలపడతావు, ఆర్థికంగా చెప్పలేని, లెక్కించలేనటువంటి స్థాయికి ఎదుగుతావు. కృప అనేది దేవుడు ఓపెనైతే అదృష్టం అంటారు చూడండి. అంతే. ద్వితీయోపదేశ 28 మొదటి వచనం చూసినట్లయితే, సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువ దీవించబడతా ఉంటాడు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతా ఉంటాడు. పట్టణంలో దీవించబడతా ఉంటాడు, పొలంలో దీవించబడతా ఉంటాడు. నీ గిన్నె, నీ పిండి పిసుకు తొట్టెయు, సమస్తం నీ దుక్కిటెద్దులు అన్నీ దీవించబడతాయి అంటాడు. కృప దొరికితే ఇంతే. ఈ దీవెన ఈరోజు అనేకుల జీవితాల్లో, ఈ ప్రేయర్లోకి విష్ణు బిడ్డల జీవితాల్లో ఆరంభం కాబోతుంది. రిసీవ్ చేసుకో. దేవుడు కృపను అనుగ్రహించాడా? నీ బంధువులే నీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. సే ఆమెన్, ఆమెన్ అని చెప్పు. అద్భుతాలు దేవుడిని పట్ల, ఆశ్చర్యకర దేవుడిని పట్ల చేయనుగాక. మెరాకిల్స్ వెనకాల మెరాకిల్స్ దేవుడు చేయనుగాక. కృప వలన నన్ను దేవుడు స్థిరపరిచి మెరాకిల్స్ ఇస్తున్నారు. నీ జాబ్ ఎక్కడికి పోతే ధైర్యంగా ఉండు, స్థిరపరచబడుతుంది. మరికొందరికి జాబ్స్ ఇస్తున్నాడు దేవుడు, మరికొందరికి ప్రమోషన్స్ ఇస్తున్నారు ప్రభు, మరికొందరిని సర్జరీస్ క్యాన్సిల్ చేస్తున్నాడు ఆయన కృప ద్వారా, మరికొందరికి వివాహ సంబంధాలు కుదురుతున్నాయి, మరికొందరికి రాసిన ఎగ్జామ్లో కృప ద్వారా పాస్ అవుతున్నావు, క్వాలిఫై అవుతున్నావు, దేవుడు మిరాకిల్ చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. మరికొందరికి కృప ద్వారా, నిన్ను బట్టి కాదు, కృప ద్వారా నీ కుటుంబం సెటిల్ అయిపోతుంది. ప్రార్థన చేసుకో. మరికొందరికి పడిపోయావు, తిరిగి దేవుడు కృప ద్వారా లేవనెత్తున్నారు. ధైర్యం తెచ్చుకో. ప్రభువా, కృపా సత్యమనే రాజును కాపాడుతాయి అంటున్నావు. కృప వల్ల అతని సింహాసనం స్థిరపరచబడదు అంటున్నావు. నీ మాటకి వందనాలు. ఈ వాగ్దానమును నాలో స్థిరపరిచి నాయన, కృప వెంబడి కృపనివ్వండి. నీ కృపాసనం వాసన దొరుకుతున్నావు. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఆర్థిక దరిద్రం విడిపించి అప్పులు ఇచ్చే స్థాయికి లేవనెత్తండి. నాయనా, అందరి ఎదుట గణపరిచే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, సమస్త జనులు కూడా ఎక్కువ దీవిస్తాను. అలాంటి దీవెన ఈ ప్రేయర్లోకి వెళ్ళి ప్రతి బిడ్డ మేము ఈ పరిచర్య పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి నీ కృప ద్వారా దయచేయండి. మేమైతే అర్హులం కాదు నాయన, మీ కృపయే మమ్మల్ని అర్హులుగా చేస్తుంది. మాకైతే టాలెంట్స్ లేవు నాయన, మీ కృపయే మమ్మల్ని ఇచ్చించి గొప్ప కార్యాలు చేసి గొప్ప స్థానంలో పెడితే అలాంటి కృపను అనుగ్రహించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపని సమాధానం ఇవ్వండి. వచ్చే ఆదివారం నీ కృప ద్వారా ప్రభరాత్రి భోజన పాలు పొందే కృపను మాకు దయచేయండి. జైవుని ఇవ్వండి, ఆశీర్వాదం నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అద్భుత కార్యాలు చేయనుగాక. నీకు కృపా సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. అనేకులు ఈరోజు నుంచి మేలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. అనేకులు షేర్ చేయండి. ఈ ప్రేయర్ దీవించబడతారు.